అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాం. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. ఎగ్జాక్ట్గా 6:58 వచ్చేస్తుంది. వీడియో అనేది లేట్గా వస్తుంది, ఎందుకంటే స్టాక్ ఒక్కొక్కసారి 6 గంటల తర్వాత కూడా మామూలుగా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే మామూలుగా వీడియో అనేది 6కే వస్తుంది. మామూలుగా లాస్ట్ నెల ముందు మనకు 6కే వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సో స్టాక్ తర్వాత కూడా వస్తుంది. సో స్టాక్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంచెం వీడియో అనేది లేట్గా వస్తుంది, దయచేసి గమనించండి. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను, చూడండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. నేను తర్వాత మన ముల్కల్చిరు మార్కెట్ 650 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. ఓవరాల్గా 600 లోపల అయితే యావరేజ్గా మార్కెట్ అయితే నేను ముల్కల్చిరు మార్కెట్ అయితే జరిగింది. నేను చెప్పినప్పటికీ 550 రూపాయలు సూపర్ టాప్, తర్వాత 650 రూపాయలు సూపర్ టాప్. మంచి క్లాస్ ఐటాలన్నీ నిన్నైతే 550, 500 ఇంకా 600 రూపాయల వరకు క్లాస్ అయితే వెళ్ళింది ముల్కల్చిరు మార్కెట్ వచ్చేసి. ఇక మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ మండి అలాగే సిఐకే మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి నేటితో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది లైన్లో వచ్చేసి. ఆ పక్క లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు, కానీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. వెంకటేష్ అన్న అలాగే మదీనా మండి లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, కానీ లైన్లో ఇంచుమించుగా వచ్చిన ఈ పక్క లైన్లో మాత్రం దిగుమతి పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకోవాల్సి వస్తే నేటితో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు కూడా ఈ 5-10% పెద్దగా వేరియేషన్ చూపించకపోవచ్చు, సేమ్ టు సేమ్ నేట్లాగే రేట్లు కూడా ఉంటాయని చూడాలి. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేటితో పోల్చుకుంటే దిగుమతి ఒక 10% మేర దిగుమతి పెరిగింది.